చూసారా రాజుగారు? చూశాను. విషయం విషయం నేను నేను చెప్పేది వినండి. నేనేం చూశానంటే అక్కడ నిర్వాహకులు డబ్బులు అడిగారు. హ్మ్. అయితే మల్లన్న గుడిలో ఆ గొడవ జరిగింది. హ్మ్. ఆ పాప కూడా ఏడుస్తూ వివరిస్తుంది. ఆ! అయితే ఇది వ్యక్తిగతంగా తీసుకుంటారా? హిందూ యొక్క మతానికి తీసుకుంటారా? మీరు ఎట్లా తీసుకుంటారు చెప్పండి ఇది? అసలు ఇందులో వ్యక్తిగతం ఎట్లా వస్తది? అవునండి. హిందూ మతం గురించి చెప్తున్నారు మీరు మరి అంటున్నా. అవును. ఇప్పుడు అక్కడికి జాతరకు రైట్. వెరీ గుడ్. వెళ్ళినటువంటి ఒక్క నిమిషం వినండి. ఆ! ఫస్ట్ వినండి. హ్మ్. అయితే బైబిల్‌లో చిన్న పిల్లల్ని చంపమని, రాళ్ళకేసి చంపమని బైబిల్‌లో ఉంది. అవునా? అదే విధంగా నాకు ఎక్కడైనా తెలీదు హిందూ సార్. గ్రంథం నాకు వినండి. తెలీదండి. ఆ! మీకు తెలిస్తే నేను తెలిపిస్తాను కదా! ఆ! పెట్టవయ్య బాబు అజయ్ బాబుతో డిబేట్ పెట్టి, అభినవ్ దర్శన్‌తో డిబేట్ పెట్టి నేను చూపిస్తా. చిన్నపిల్లలు రాళ్ళతో కొట్టి చంపడం ఎక్కడుందో చూపిస్తాను. ఆ! ఇప్పుడు నువ్వు ఒకరి బయటికి తల్లాన్ని రావుగా. ఇప్పుడు ఇంకోటి ఎవరితో బండబెట్టడం డిబేట్ ఎక్కడుందో పెట్టినా, చూపిస్తాను. ఎవరితో డిబేట్ రమ్మను అని పెట్టినా చెప్పి నువ్వు ఫేస్ చూపించవు కదా! అజయ్ బాబుతో అయితే వస్తానన్నాను కదా నేను. ఇప్పుడు నేను బయటికి రావడం వల్ల నాకు కొంత థ్రెట్ ఉంటది. నాకు ఎందుకు? ఇబ్బంది అయిన నేను వ్యక్తిగా తప్పుడు పనులు చెప్పేది చేస్తున్నావా వినండి ఏంది? సార్. కాదన్నా. వినండి. నువ్వు తప్పుడు పనులు నేను చేస్తే సిగ్గుపడాల్సింది, కొంచెం భయపడాల్సిన వినండి పనే ఉంది. సార్. థ్రెట్ ఎందుకు? వినండి సార్. మేము వందల కోట్ల బిజినెస్ మీద దెబ్బ కొడుతున్నప్పుడు వాడికి వ్యక్తిగత కక్ష ఖచ్చితంగా ఉంటది. ఎవరు అంత అయితే దారుణంగా క్రైస్తవులు ఎవరు వినండి అంత సార్. దారుణంగా కొంచెం దాడులు వినండి. చేసేవాళ్ళు కాదులే. భానుమేకల గారు వినండి. ఇప్పుడు నేనేమంటానంటే ఇది వ్యక్తిగతంగా వాడికి ఉన్నటువంటి ఉన్మాద దాడి. అది నేను ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ హిందువుల్ని కొట్టడం తప్పు. హిందువులు క్రైస్తవులను కొట్టడం తప్పు. హిందువులు ముస్లింలను కొట్టడం కూడా తప్పు. ఆ! ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరి మీద ఎవరు దాడి చేసుకోకూడదు. ఇంకొకటి నేనేమడుగుతానంటే మిమ్మల్ని, హ్మ్. మొన్న ఈ మధ్య ముస్లిమ్స్ ఒక ఆడపిల్ల ఈ రా రామ రాముని పాట వింటుంటే అట్లా వినొద్దని చెప్పేసి వేరే వాళ్ళు ఒక ముస్లిం సోదరుడు చెప్తే వింటే ఆ అమ్మాయి మీద 500 మంది దాడి చేశారు. మరి ఆ విషయం మీద నువ్వెప్పుడు ఫోన్ చేయలేదు. నేను చూడలా అది అది. కూడా నువ్వు చెప్పినట్టుగా నేను చూడలా. అది నేను కోవా జరిగింది. బన్ను గురించి ఫోన్ చేశా. కోవా బన్ను ఆ, గురించి చూసా. అది కూడా కోవా బన్ను పైన మాట్లాడదాం. ఏంటి నీ అభిప్రాయం ఏంటి చెప్పు? కోవబంధం గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఇది నాకు క్లారిటీ ఇవ్వు. మొన్న ముస్లింస్ చేసిన దాడి ఆ ఆడపిల్ల మీద తప్ప రైటా? ఇదైతే నేను ఆ వీడియో గుళ్ళో నేను చూడలేదు. కానీ దాడులనేది ఎవడు చేసినా తప్పే. ఆడు ముస్లిమా, క్రైస్తవుడా, హిందువా కాదు. రైట్. మతం ఇప్పుడు పేరుతో. ఈ విషయాన్ని అయితే నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ ఆడపిల్ల ఆవేదన, ఆ ఆడపిల్ల ఏడుపు ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి ఖచ్చితంగా తగులుద్ది. మరి ఎందుకంటే ఎళ్లి పలకరించరండి ఎళ్లి మీరందరూ బ్యాచ్ అందరూ మీరందరూ నేను ఉంటారుగా. వినండి. ఆ! హిందువుల్లో ఈ విధమైనటువంటి ధోరణి తప్పు. ఇంకొకటి నేనేం చెప్తానంటే మీరు కావాలంటే యూట్యూబ్‌లో పెట్టండి. ఆ! అందుకే గుళ్ళో ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవ్వరికైనా సరే సమానంగా అందరూ ఫ్రీగా దర్శనం చేసుకునేలాగా ఈ భారత రాజ్యాంగం ఇప్పుడు చట్టం పాస్టర్లు కల్పించాలనేది నా దశమ ఆలోచన. భాగాలు తీసుకుంటున్నారు అన్నప్పుడు మరి ఇప్పుడు ఈ హిందువులు దర్శనం కోసం ఈ టికెట్లు పెట్టడం ఏంటి? అదే 100 అయినా, 50 అయినా, నేనే 10 ముందు అయినా? చెప్తాను కదా బాబు. నేనేం చెప్తున్నాను నీకు? ఆ! నేనే ముందు చెప్తున్నాను కదా! ఆ! దర్శనం అనేది తిరుపతి కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, విజయవాడ అమ్మవారు కానివ్వండి, ఏంటి ఎక్కడైనా కానీ అందరికీ సమానంగా ఉచితంగా దర్శనం ఇవ్వాలి. వాడు ఇవ్వదలుచుకున్నాడు టికెట్ పెట్టినా డబ్బులు ఇవ్వడు. ఇవ్వదలుచుకున్నాడు స్వామివారికి ఏ రూపాయలైనా సరే ఇస్తాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక యాక్టర్ రాజుగా ఒక హిందూ ధర్మం కోసం భారతదేశం కోసం పోరాడే వ్యక్తిగా నేను చెప్తుంది ఏంటంటే ఆ! గుళ్ళో ఫ్రీ దర్శనం అనేది కల్పించాలి. ఈ ఆ! నిర్వాహకుల ఉన్మాదానికి ఆ పాప బలైంది కాబట్టి ఆ! ఈ విషయం చూసైనా సరే ఆ! పంతులకు డబ్బులు ఇవ్వకండి అని చెప్పేసి బోర్డు పెట్టినటువంటి గవర్నమెంట్ ఆ! అసలు గుళ్ళో టికెట్ కొనకండి అని బోర్డు పెట్టాలి. మరి మీరందరూ పోరాటం చేయండి బయటకొచ్చి. మా హిందువుల సంపాదన కోసం మా హిందువుల సంపాదన దోచుకోవడం కోసం టికెట్లు పెడతారు వీళ్ళు. ఆ! ఇప్పుడు జెరూసలేంకేమో ఫ్రీ దర్శనం. ఇప్పుడు ఈ ఫ్లైట్లో ఆ! ఇది మక్కాకి వెళ్తే కూడా ఫ్లైట్లు ఫ్రీ దర్శనం. ఆ! ఏది గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. మా ఆ! తిరుపతి వెళ్ళడానికి ఒక్క రూపాయి ఇవ్వదు. శ్రీశైలం వెళ్ళడానికి ₹1 ఇవ్వరు. ఆ! అయ్యప్ప దర్శనానికి ఎందుకంటే ₹1 ఇవ్వరు. శాంతి పైగా సమాధానంతో వినండి. ఉంటారు క్రైస్తవులు. మరి హిందువుల్లో ఉన్న కొంతమంది మతోన్మాదంతో అదే రెచ్చిపోయాగా ఈ గొడవలో. శాంతి సమాధానం ఎక్కడున్నాయి బాబు క్రైస్తవుల్లో అమ్మని మాట్లాడతావు. ఈ ఈ దోచుకునేదంతా ఎవరు? కలవరి సతీష్ ఏమన్నా హిందువా? క్రైస్తవుడు కాదా?
ఆ. కేఏ పాల్ కోట్లు సంపాదించాడు, ఏ విధంగా సంపాదించాడు? కేఏ పాల్ కోట్లు సంపాదించి ఆయన పేరు మీద ఇంతవరకు ₹1 లేదు. ఆయన అంతా చారిటీలకు ఇచ్చేసాడు. ఆగు ఒక మాట. రంజిత్ చౌదరి ఏంటి? నువ్వు ఇప్పుడు ఈ 3-4 పేర్లు చెప్పావు. ఎలా సంపాదించారు? హిందువుల దగ్గర సంపాదించిన వాళ్ళే వీళ్ళు కూడా, మాజీ హిందువులే ఈ క్రైస్తవులంతా కూడా. నీకు అర్థం వీళ్ళందరూ ఇప్పుడు నువ్వు హిందువు కదా? నేను భారతీయుడిని. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు కూడా కదా? నేను క్రైస్తవుని, ముస్లింని, హిందువుని, బుద్ధిస్ట్ని, జైనుని, అంతకంటే మంచి మానవతా విలువలు కలిగినటువంటి మానవతావాదిని, అంతకు మించి భారతీయుడిని. మేరా భారత్ మహాన్. జై హింద్, జై భారత్. భారత మాతకి జై. భారతదేశానికి జై. భారతమాత చేతిలో నువ్వు గౌరవించలేవు, మళ్ళీ నువ్వు వచ్చి శుద్ధ పూసలాగా మాట్లాడతావు. ఒక మాట ఆగు. భారతమాత చేతిలో భారతదేశ జెండా పెడితే కాళ్ళకు నమస్కారం, భారతమాత కాళ్ళకు నమస్కారం చేసి శాల్యూట్ కొట్టి ఏంటి పూలమాలలు నివాళులు అర్పించి పాలాభిషేకం చేస్తా. అదే భారతమాత చేతిలో మీరు RSS జెండా పెడితే మేము భారతమాతకు జయట కొడతాం. మీరు జాతీయ జెండా పెట్టండి. ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశానికి వెన్నుముక. ఏం చేసింది? RSS సాధించిన 10 ఫలితాలు చెప్పు. ఏం చేసిందా? 10 ఫలితాలు చెప్పు. వినండి, ఇందిరాగాంధీ గారే మెచ్చుకున్నారు RSS ఈ దేశానికి వెన్నుముక అని. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీకు తెలుసో తెలియదో, అక్కడ విమానాశ్రయం లేకపోతే 24 గంటల్లో యుద్ధానికి ఒక విమానాశ్రయం సంబంధించి ఒక పనులు చేసి సిద్ధం చేశారు RSS కార్యకర్తలు స్వయంగా. ఫ్రీ వర్క్ వాళ్ళది. మీరు RSS తప్పయ్యా. మీరు RSS ఉండవల్ల మీరు కూడా బాగుపడుతుంది. బాగా ఇప్పుడు RSS అబ్రివేషన్ ఏంటి నాకు తెలియదు. RSS ఈ దేశ అభ్యున్నతిని కోరుకుంటుంది. RSS అబ్రివేషన్ ఏంటి? నేను చేసే పనులు చెప్తా వినండి అయ్యా. ఏం అబ్జర్వేషన్ చేసిందో ఏం చెప్తుందో నేను చెప్తా విను. చెప్పు. ఏం అబ్జర్వేషన్ చేసి చెప్పు. నీకేం కావాలి చెప్పు. నీకేం కావాలి? నేనేం చెప్పాలి చెప్పు. RSS అబ్రివేషన్ ఏంటి? చెప్పు. నేను చెప్పేది విను ముందు. నువ్వు చెప్పేది వింటా. RSS అబ్రివేషన్ ఏంటి అని చిన్న ప్రశ్న అడిగా, దానికి ఆన్సర్ చెప్పట్లా. నేను చెప్పేది వినవయ్యా. నేను చెప్పేది విను. విన్నాక నువ్వు చెప్పేది నేను చెప్తా. RSS అబ్రివేషన్ తెలీదా? ఏం చేసి నీకు చెప్పవా? నువ్వు చెప్పు, నేను చెప్తా దానికి కూడా. నువ్వు చెప్పు. ఊరికేస్తున్నా కాదు. RSS అబ్రివేషన్ తెలీదు, నువ్వు మాత్రం RSS కోసం పోరాడతావు. సొల్లు మాట్లాడడానికి మనం ఫోన్లు లేవు కదా. నీ యూట్యూబ్ ద్వారా నువ్వు ప్రజలను చైతన్యవంతం చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు. ఆ పని చేయి. ఇప్పుడు ఏదో చెప్పు. ఇప్పుడు ఏంటంటే RSS సాధించిన ఫలితాలు ఏంటంటే ఈ 100 ఏళ్లలో నువ్వు చెప్పట్లా. కానీ RSS ఏం సాధించింది? ఏమన్నా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే అత్యాచారాలు చేయొద్దని ధర్నాలు చేశారా RSS వాళ్ళు? నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేశారు RSS వాళ్ళు? రైతు భరోసాలకి రైతు గిట్టుబాట్లు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే రైతుల కోసం వచ్చి ధర్నాలు నిరసనలు చేశారా? చిన్నపిల్లల మీద అత్యాచారాలు, మర్డర్లు, మాఫియాలు, డ్రగ్స్, గంజాయి, మగవాళ్ళందరూ హిజ్రాలుగా మారిపోతున్నారు, ఎందుకు జరుగుతుంది, ఇంత నాశనం ఎందుకు అవుతుందని ధర్నాలు చేసింది RSS. 100 ఏళ్లలో ఏం చేసింది RSS? తర్వాత భారతమాత ప్లేస్ లో RSS జెండా, భారతమాత చేతిలో RSS జెండా ఎందుకు పెట్టారు? RSS జెండా పెడితే మేము సెల్యూట్లు చేయాలా? నువ్వు జాతీయ జెండా పెట్టు. RSS పెట్టకుండా ఇస్లాం పెడతారా? నాకు అర్థం కాదు. జాతీయ జెండా పెట్టు సెల్యూట్ చేస్తాం. హిందూ దేశం అయ్యా RSS. మా దేశం ఇది. అరే మోహన్ భాగవత్ చెప్తున్నాడు హిందూ అనే పదం ఇక్కడ కాదని. దయ వల్ల మీరు బతుకుతున్నారు, మా కరుణ వల్ల మీరు బతుకుతున్నారు. కాదు ముస్లిం యాక్టర్ రాజ్ RSS గురించి అంత ఎందుకు వెళ్ళగక్కుతావు? నాకు అర్థం కాదు. చేయలేదు దేశం కోసం అంటే అబ్రివేషన్ తెలియట్లా నీకు. ఫస్ట్ నువ్వు తెలుసుకో. ఎంతమంది కాంగ్రెస్ ఉన్మాదానికి ఎంతమంది RSS బలిదానాలు చేయలేదయ్యా? ఏమయ్యా నాకు అర్థం కాదు. RSS ఏమైనా సంపాదించుకుందా? కేపాళ్ళకి ఏమైనా కోట్లు కొడగట్టిందా? గణపతి సచ్చిదానంద స్వామికి డబ్బులు 1000 కోట్లు ఎట్ట వచ్చినాయి? చిన్నజీయర్ స్వామికి 1000 కోట్లు ఎట్ట వచ్చినాయి? వినండి వాళ్ళు స్వయంగా సంపాదించుకున్న దాంట్లో సంతాలు వేసి ఇస్తారా బాబు? RSS ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే స్వయం సేవకులు RSS అంటే తను సంపాదించే సంపాదన ఇస్తూ ఎదురు దేశం కోసం పనిచేసేవాడే RSS. అది భారతదేశంలో ఒక్కసాటే ఉంటది. అది హిందువుల దగ్గరే ఉంటది. అది అర్థం చేసుకో. ఇప్పుడు నేనేమంటానంటే
ఆర్ఎస్ఎస్ అబ్రివేషన్ తెలియట్లా నీకు. ఆర్ఎస్ఎస్ అబ్రివేషన్ తెలియట్లా, కానీ నువ్వు ఆర్ఎస్ఎస్ గురించి విను మాట్లాడుతున్నావు. విను విను నాకు తెలిసి వరకు చెప్తాను. ఈ దేశానికి ప్రాణత్యాగాలు చేసింది ఆర్ఎస్ఎస్. ఇక వదిలే, ఇక ఆ టాపిక్ వదిలేస్తే ఇక ఈ ఈ క్రైస్తవ కంట్రీల్లో ఏ హిందువు ప్రశాంతంగా పోతున్నాడో ఒకసారి నిరూపించు. ఇప్పుడు ఒక మాట అలాగే చెప్తున్నా ముస్లిం నేను, కంట్రీల్లో ఒక మాట అలాగే అన్నా, ముస్లిం కంట్రీల్లో ఎంతమంది హిందువులు ఊచకోత కోయబడుతున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులు ఊచకోత కోస్తున్నారు, ఆడపిల్లలు అత్యాచారాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా చెప్తున్నారు అవును మరి జరుగుతుంది. బంగ్లాదేశ్ లో ఎక్కడో పక్కన దేశంలో గురించి మాట్లాడుతున్నావు. ఆంధ్ర తెలంగాణలో ఎన్ని మత గొడవలు జరుగుతున్నాయి, ఎంతమంది క్రైస్తవుల పైన దాడులు చేస్తున్నారు, ఇవి కనపట్లేదా? బంగ్లాదేశ్ లో మీ చుట్టాలు ఉండొచ్చు, మా చుట్టాలు ఉండొచ్చు. నాకు ఎవడు చుట్టాలు లేడు బంగ్లాదేశ్ లో. నాకు బంగ్లాదేశ్ లో ఎవడు చుట్టాలు లేడు. నీకుండారేమో. నీ పూర్వీకులు ఉండొచ్చాయా బాబు? నువ్వు హిందువే కదా, నీ మూలాలు హిందూ మూలాలు కదా, నీ డిఎన్ఏనే హిందూ కదా. అట్లా మర్చిపోతే ఎలాగా నువ్వు? ఇప్పుడు అన్నయ్య కదా తింటుంది, గట్టి తింటలేదు కదా. మనం అన్నం తినేటప్పుడు డిఎన్ఏ కూడా ఆలోచించుకోవాలి మనం. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఒక మాట నువ్వు, ఒక మాట నేను, ఒక నిమిషం నువ్వు. చెప్పుదనండి, ఉన్మాదంగా హిందువులు ఊచకోత కోస్తుంది. ఏ రోజైనా ఇలా చంపడం తప్పు, మతపరంగా దాడులు తప్పు అని ఒక మాట చెప్పావా? ఎందుకు చెప్పలా? హిందువులు ఆ అజయ్ బాబు గారు, ఆ దుర్మార్గుడు ముండా కొడుకాడు హిందువుల్ని ఊచకోత అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ ముస్లింలు వాళ్ళు శాంతి కాముకులు, హిందువుల మీద ఎన్ని దాడులు చేసినా ఎక్కడ జరిగినాయి దాడులు? హిందువులే దాడి చేసుకుంటుంటే ఒక్కసారి పెట్టి నా ఫేస్ కూడా చూపిస్తా వాడికి. హిందువులే దాడులు చేసుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పసిపాపం చంపటం ఏంటి? మతోన్మాదం కాదా ఇది? హిందువులు ఏమి గడప లోపలే కులం, గడప బయట దాడితే హిందువులు, మనమంతా హిందూ బంధువులం. ఏందయ్యా ఈ మాటలో? ఊరికే అది ముస్లిం మా హిందువుల క్రైస్తవుల కాదు. చిన్న పాప చనిపోయింది, దాని కారకులు ఎవరైనా కానీ ఖచ్చితంగా శిక్ష పడాలి, కఠినంగా శిక్ష పడాలి దానికి. అదే విధంగా మతదాడులు చేసే వాళ్ళకు కూడా శిక్షలు పడేలాగా మనం చేయాలి. ఇప్పుడు ఏ మతం ఉన్నా కానీ మానవత్వాన్ని చూపిందా బాబు. మీరేంటి పైకేమో సెక్యులర్వాదం, హిందువుల నాశనం కోరుకుంటారు మీరు. ఒక నిమిషం నేను మాట్లాడతా. మీ నాశనం కూడా కేవలంలో ఉంటుంది, అర్థం చేసుకోండి. ప్రపంచంలో శాంతియుతంగా ఉండాలంటే హిందువులే ఉండాలి. ఒక నిమిషం నువ్వు మాట్లాడు. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటే కాదు, ఇప్పుడు నువ్వు మాట్లాడు, నేను విన్నా. నేను ఒక నిమిషం మాట్లాడతా, మళ్ళీ నువ్వు మాట్లాడు. ఆ ఒక నిమిషం దాకా నేను మాట్లాడేదాకా నువ్వు మాట్లాడు, మాకు టాపిక్ డైవర్ట్ అవుద్ది. తర్వాత నువ్వు చెప్పు, 2 నిమిషాలు చెప్పు, నేను వింటా. ఇప్పుడు ఒక నిమిషం దాకా అట్లాగే సైలెంట్గా ఉండు. ఆర్ఎస్ఎస్ అబ్రివేషన్ అడిగితే చెప్పలా. భారత మాత చేతిలో జాతీయ జెండా బదులు కాషాయం రంగు ఆర్ఎస్ఎస్ జెండా ఎందుకు పెట్టారంటే ఆన్సర్ లేదు. నన్ను మాట్లాడండి, ఒక నిమిషం తర్వాత వీటన్నిటికీ ఆన్సర్ చెప్పు. తర్వాత మతోన్మాదంతో ఎవడు రెచ్చిపోయినాడు, క్రైస్తవుడైనా ముస్లిం అని, అది తప్పు. ఈ మతోన్మాదంతో గుళ్ళల్లోకి అంటరాని కులాల వాళ్ళని, చాకల కులాలను కూడా గుళ్ళలోకి రానియకుండా దర్శనం, ఆ పాప దేవుడి దగ్గరికి దర్శనం కోసం వస్తే ఏకంగా దేవుడి దగ్గరికి పంపేశారు. అది ఎంతవరకు కరెక్ట్? తర్వాత హిందువులు పైన ఈ క్రిస్టియన్లు దాడులు చేయట్లా, హిందువుల పైనే దాడులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎట్టో తెలుసా? సాయిబాబా హిందువులుగా పూజిస్తే సాయిబాబా విషయంలో ఏలు పెడుతున్నారు. అటు పక్కన కరాటే కళ్యాణి గారు మీ గురించి మాట్లాడుతున్నారు, మీ లలిత్ కుమారు, మీ శివశక్తి కరుణాకరు. ఓ పక్కన ఆ అమ్మాయి ఎవరో నిన్న ఒక వీడియో చేసింది. ఆ అమ్మాయి కరుణాకర్ పైన వీడియో చేస్తుంది. వీళ్ళిట్ట ఇటు క్రైస్తవంలోనూ జరుగుతున్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళ వీడియో ఇట్ట మీ దాంట్లో కూడా చేసుకుంటున్నారు, అందులో డౌటే లేదు. కానీ మీరేంటంటే ఉన్మాదంతో పసిపిల్లను చంపేసేసారు. అది ఉన్మాదం, మత ఉన్మాదం. అదే దాన్నే అంటారు మతోన్మాదం. అర్థం ఏంటంటే మతోన్మాదం. చిన్న పిల్లనే ఎంత దారుణం అండి, ఎంత దారుణం. ఎందుకు ఈ పదాలు ఎందుకు? కులం లోపలే, గడప లోపలే కులం, గడప దాడితే మనమంతా హిందువులం, హిందూ బంధువులం. ఈ ప్రగల్భాలు ఎందుకు ఈ సామెతలో? ఈ రోజు న్యాయం కోసం వాళ్ళు ఇంకా పసిపిల్లను చంపేస్తే న్యాయం కోసం రోడ్లు ఎక్కి ఎమ్మెల్సీలు వాళ్ళు ధర్నాలు చేస్తున్నా కూడా న్యాయం కోసం ఈ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఇంకా అంత ఆధిపత్యం చేస్తుంటే, ఇప్పుడు ఇందుకు కాదు మేము దర్శనం కోసం పోతే మమ్మల్ని ఈ రకంగా చేశారని వాళ్ళు అక్కడికి వెళ్లకుండా మతం మారిపోయి వాళ్ళ మనసులో కొత్త ఆలోచనలు బట్టి క్రైస్తవులను లేకపోతే ఇస్లాంను స్వీకరించేది ఇందుకు కాదు. చెప్పు, వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి అన్యాయం చేసి, అన్యాయం కోసం కూడా ఇంకా వాళ్ళని శిక్షించండి చట్ట ప్రకారం అంటే కూడా ఇంకా దాన్ని అంటే అంతే. హిందువులు ఏ కులంలో ఉన్నా వాళ్ళు అంటరాని వాళ్లే, వాళ్ళకి గుళ్ళోకి రానివ్వరు. ఇప్పుడు ఒక మాలోడు హిందూ మతంలో ఉన్నా, ఒక మాదిగోడు హిందూ మతంలో ఉన్నా, ఒక చాకలోడు హిందూ మతంలో ఉన్నా వాళ్ళందరూ అంటరాని కులాలే, వారిపైన కుల వివక్ష జరుగుతుంది అనడానికి మొన్న ఉదాహరణ రాయ్పూర్లో మాదిగలు అయ్యప్ప మాలైతే గుళ్ళోకి రానిలా.
ఈ రోజు నాగర్ కర్నూలులో వాళ్ళు మల్లన్న జాతరలో దర్శనం కోసం వస్తే వాళ్ళని గుళ్ళోకి రాని ఇట్లా ఇది ఎంతవరకు కరెక్ట్? చెప్తా పోతే నాకు గుర్తుండదు. మళ్ళీ చెప్పు ఇప్పుడు చెప్పు ఇన్ని ప్రశ్నలు అడిగా చెప్పు. చెప్పే విను విను విను. లాస్ట్ ఒక మాట చెప్పావు, అయ్యప్ప మాల వేసుకుంటే మా దిగులు ఈ గుళ్ళోకి రాలేదా అని. నీకు ఒక విషయం చెప్తా, వింటావా? అయ్యప్ప మాల వేసుకుంటే చిన్న పెద్ద కులం చిన్న కులం ఉండదు, అందరి కాళ్ళు అందరు మొక్కుతారు. మరి వీడియోలు పెట్టనా నీకు? వినవయ్యా విను. గురుస్వామి కూడా శిష్యుడి కాళ్ళు మొక్కుతాడు. ఆడ ప్రతి ఒక్కరు భగవంతుడి దగ్గర సమానమే, తెలుసా నీకు? ఏ పాస్ అయినా దీవిత్ర గాని వెళ్ళి సాటి వాళ్ళ కాళ్ళు మొక్కుతారా? మొక్కడు. ఇంకొకటి, ఇక్కడ వాళ్ళ వ్యక్తిగత ఉన్మాదాన్ని వ్యవస్థకి మీరు పూయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఎవడో వినండి సార్, మాదిగలో అంటరాని వాళ్ళు కాదు, అద్భుతమైనటువంటి కులం అది. ఆది జాంబవంతుని వారసులు మా రాజులు వాళ్ళు. మాకు తెలుసులే, ఓకేనా? మా దేశాన్ని ఏలిన రాజులు వాళ్ళు. ఓకే, మీ క్రైస్తవులు వాళ్ళని పక్కదారి పట్టించి వాళ్ళని మతం మార్చి పాకిస్తాన్ లో చాలా మంది దళితులు ఊచకోత కోయడానికి కారణం మీ క్రైస్తవులే, మీ క్రైస్తవ పాస్టర్లే దానికి కారణం. వాళ్ళని మభ్యపెట్టి మీ క్రైస్తవ పాస్టర్లే అన్న, క్రైస్తవ పాస్టర్లు. నేను ఎప్పుడు కూడా క్రైస్తవంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరి మనల్ని ఎప్పుడు అన్నాం, ఎందుకంటే వాళ్ళు బాధితులు మాత్రమే, వాళ్ళు దోచుకోబడుతున్నారు ఇప్పటికీ దశమ భాగం పేరట. కాబట్టి దోచుకునేది ఏంటి, కరుణాకర్ దోచుకునేది ఏంటి, లలిత్ కుమార్ దోచుకునేది ఏంటి, ఆ వజ్రాల వ్యాపారిని 60 లక్షలు, కరుణాకర్ 2.5 కోట్ల సంగతి ఏంటి, లలిత్ కుమార్ సంగతి ఏంటి? వీళ్ళందరూ దోచుకోవట్లేదా? చిన్నజీరు స్వామి 1000 కోట్లు ఎందుకు వచ్చినాయి? లేకపోతే కూలీనాలి చేస్తున్నాడా? పొద్దున్నే క్యారేజీ గట్టుకెళ్ళి కూలీనాలి చేస్తున్నాడా ఏంది? వింటావా? విను విను విను. ఓకే, జనజీర స్వామి గారు డబ్బులు సంపాదించారు అంటున్నావు. ఆయన ఏమంటున్నాడు? నా పేట ₹1 లేదయ్యా బాబు చూసుకొని అంటున్నాడు. ఇప్పుడు కేఏపాల్ ఏంటి? విదేశాల ఆస్తులు, భారతదేశంలో ఎక్కడ పెట్టిన ఆస్తులు ఉంటాయి. అలాగే మీకు విజయవాడ పాలిమెనేది ఉంది కదా, వాళ్ళ ఆవిడ ఏం చెప్పింది నాకు, మా ఆయన రూపాయి పని చేయడండి, వచ్చిన డబ్బుతో మేము పొలాలు స్థలాలు కొనుక్కున్నాము, మాకన్నా ఎక్కువ మంది పాస్టర్లు ఇంకా బాగా సంపాదించారు, అంత మేము సంపాదించలేకపోతున్నాం, మాకు ఇంకా సంపాదించాలి అని ఆవిడ అంది. తర్వాత వారసత్వం కూడా కొడుకే అంది. మరి ఇదంతా కూడా మతపరంగా దోచుకోవటం ఎవరు? ఇప్పుడు ఆయన సన్యాసి, ఆయన కొడుకులు లేరు, భార్య లేదు, బిడ్డ లేదు, ఆయన తీసుకెళ్ళేది లేదు, వారసత్వం ఇస్తుంది పాస్టర్లు కదా. అదెందుకు మీకు కనిపించట్లేదు? తప్పు ఎక్కడున్నా తప్పుగా పరిగణించండి అంటున్నాను నేను. మీరు అంటున్నారు. ఇంకొక విషయం, అక్కడ మత ఉన్మాదం చూపించారు. మత ఉన్మాదం కదా, ఆడ వ్యక్తిగత ఉన్మాదం. అది మత ఉన్మాదం అంటే బుక్లో ఉండాలి, చిన్నపిల్లలను కూడా చంపండి గుడికి వస్తే అని. కానీ అదే చిన్నపిల్లలను చంపమని బైబిల్లో ఉందని నేను చెప్తున్నాను మీకు. వింటల్లా? చిన్నపిల్లల్ని బండకేసి కొట్టువాడు దండుడంట. నీకు మళ్ళీ ఫోన్ చేసి అధ్యాయము వచనం, ఒకటి పిల్లాన్ని ఇంకొకటి బండ పెడతాను యెహోవా చెప్పాడు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, వినండి. ఒక మాట చెప్పావు, నువ్వు 2 నిమిషాలు మాట్లాడావు, నన్ను మాట్లాడి. శివలింగం గురించి అందరికి తెలుసు ఏంటి? గ్రంథాల్లో చంపమని ఉంటే మళ్ళీ మానేస్తా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ మత గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఆగన్నా, ఒక్క నిమిషం ఆగు, రాజన్న, ఒక నిమిషం ఆగు. నేను చెప్పనా? ఇప్పుడు దాకా నువ్వు చెప్పావు, అదే నువ్వు ప్రశ్నించి ఇప్పుడు నువ్వు కూడా జవాబు చెప్పావు కాబట్టి జవాబు చెప్తా. మీరు సాయిబాబా గురించి చెప్పారు. సాయిబాబా అనే అతను ముస్లిము 100%. అతని వస్త్రధారణ కూడా ముస్లిము పోలి ఉంటుంది. వాళ్ళు తెలివిగా మాకు దేవుని చేశారు, మాలో కొంతమంది అమాయకులు నమ్మారు, మేము వాళ్ళకి అవేర్నెస్ ఇస్తున్నాం, వాళ్ళకి అవగాహన కల్పించి సాయిబాబాని దూరం చేస్తున్నాం. ఎందుకంటే అది కొత్త మతం అయ్యి ఇక్కడ మేము కొట్టుకోవడం మంచిది కాదు కాబట్టి సాయిబాబా దేవుడు కాదని చెప్తున్నాం. ఖచ్చితంగా నిరూపితం అవుతుంది. అది కరుణాకర్ గారు కూడా వీడియోలు పెట్టారు. ఇకపోతే మాలో మాకు అంటున్నాం, మాలో మాకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, అది తప్ప ఒప్ప మేము తెలుసుకుంటాం. వీడియోలు పెడుతున్నారు, అది మాకు శైవుల
వైష్ణవుల ఇదంతా ఉండదు మాకు, మేము హిందువులం అంతే. నువ్వు అన్నట్టు గడప లోపలే కులం, గడప దాటితే మేము హిందువులు. ఎందుకంటే ప్రపంచంలో ఒంటరి మతం మాది. ఓకేనా, మేము కలిసి ఉండకపోతే మాకు చాలా ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు నేను చెప్తాను. 2 నిమిషాల 20 సెకండ్లు మాట్లాడావు కరెక్ట్ గా. ఇప్పుడు నేను చెప్తున్నా విను. నువ్వు అడ్డురా మాకు. మత గొడవలు జరగటానికి ఇదిగో ఇప్పుడు నువ్వు మాట్లాడావు చూడు, బైబిల్లో ఆడవాళ్ళని ఇట్లా పెళ్లి చేసుకున్నారు, ఆడవాళ్ళని రేపు, ఇవన్నీ ఈ మాటలు ఆపాలి. ఎందుకో తెలుసా, ఇక్కడ మన ఇంట్లో కూడా ఏముందో చూసుకోవాలి. నేను పెట్టినా శివలింగం గురించి చరిత్ర నేను చెప్తాను, బ్రహ్మ కూతురు గురించి నేను చెప్తాను. నేను అవన్నీ మాట్లాడాను. నీలాంటి వాడు మాట్లాడబట్టే ఈ క్రైస్తవులు ఆ పాస్టర్లో మీ హిందూ గ్రంథాల్లో ఏముందో తొంగి చూసి గొడవలు చేసుకుంటున్నారు. ఇదంతా అవసరమా చెప్పు? ఎవడు నమ్మకాలతో వాళ్ళని వదిలేయాలి. ఇప్పుడు మీ దాంట్లో ఎట్టయితే కొట్టుకు చేస్తున్నారో వీడియోలు పెట్టుకొని మా దాంట్లో కూడా ఎట్ట కొట్టుకు చేస్తున్నారు. ఎవడు దాడు చూసుకుంటాడు. అప్పుడు మీరెందుకు ఏలు పెడుతున్నారు చెప్పండి? ఆ బామ ఆవిడెవరో ఉంది, ఆవిడ ఎందుకు వీడియోలు పెడుతుంది ఆవిడ మీద? ఆగి నన్ను మాట్లాడి. నేను 2 నిమిషాలు 20 సెకండ్లు మాట్లాడావు. 2 నిమిషాలు 20 సెకండ్లు మాట్లాడావు. 1 నిమిషం ఆగన్నా, నన్ను మాట్లాడి. ఆ గోవింద సత్యభామ మీద పడ్డారు. ఇప్పుడు ఆ అమ్మాయి హిందువేగా, కరుడు కట్టిన హిందువే. ఆ గోవింద సత్యభామ గారికి మేము అందరం అండగా ఉంటాం. ఎందుకు ఆవిడ పైన ఒక ఆడదని లేకుండా, మహిళను లేకుండా మీరు అందరూ వీడియోలు చేసి టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? సాయిబాబాను పూజిస్తున్నటువంటి హిందువులకు ఇప్పుడు గొడవలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? నాగర్ కర్నూలు జిల్లాల్లో పచ్చిపాపం చంపటం ఏంటి, ఈ అత్యాచారాలు జరగటం ఏంటి? చిన్నజీయర్ స్వామికి 1000 కోట్లు ఎందుకు వచ్చాయి? ఆయన ఏమైనా కూలీనాలి చేశాడా? గణపతి సత్యనారాయణ స్వామికి 1000 కోట్లు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు తెలంగాణలో ఆదిత్య పరాస్వామి ఏం చేస్తున్నాడు? ఆయన కూలీనాలి చేశాడా? పెద్ద కార్లు, ఆయనకి సన్మానాలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ఏం కూలీనాలి చేసుకుంటే 1000 కోట్లు వస్తున్నాయి? పాస్టర్ల గురించి దశమ భాగాలు అని చెప్పి మాట్లాడుతున్నారే, 1000 కోట్లు వీళ్ళకి ఎట్టొస్తున్నాయి? వీళ్ళు ఏమైనా కూలీనాలి చేశాడా? చిన్నజీయర్ స్వామి ఏం చేశాడు చెప్పు? రాధా మనోహర్ దాస్ ఏమైనా కూలీనాలి చేస్తున్నాడా? డబ్బులు ఎట్టొస్తున్నాయి? రాధా మనోహర్ దాస్. కరుణాకర్ ఏమైనా కూలీనాలి చేస్తున్నాడా? పొద్దున్నే క్యారేజీలు కట్టుకెళ్ళి కొండలు కొడుతున్నాడా? రాళ్ళు ఊతున్నాడా? ఏం చేస్తున్నాడు చెప్పు? వీళ్ళందరూ 1000 కోట్లు ఎట్టొస్తున్నాయి? ఎట్లా వస్తున్నాయి వీళ్ళు 1000 కోట్లు ఎట్టొస్తున్నాయి? యూట్యూబ్ లో కూర్చొని ఏసీ రూములు, కార్లు, లగ్జరీలు, ఇప్పుడు ఇవన్నీ ఎట్టొస్తున్నాయి? మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చందా వేస్తారు హుండీలో. ఎందుకు వేస్తున్నారు మరి? మీరు ఎందుకు వేస్తున్నారు? ఆ బ్రాహ్మణుడు వచ్చి మీ తల మీద ఇది పెడితే, శంఖం పెడితే డబ్బులు వేస్తున్నారు, ప్లేట్లు పల్లెం. ఎందుకు వేస్తున్నారు మీరు ఇదంతా? ఎవడు బొక్కలాడు చూసుకోండి. అర్థమైందా? హిందువులందరూ బంధువులు అని పేరుకి కాదు, అది చేతల్లో కూడా ఉండాలి. హిందువులందరూ బంధువులు అని. ఈ రకంగా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు గొడవలు చేస్తారు, భవానీ మాలలు వేసుకున్న వాళ్ళ మీద దాడులు చేస్తారు, వాళ్ళ దళిత కులాలపైన, దళితులు హిందువులైన వాళ్ళపైన దాడులు చేస్తారు. ఏంది ఇదంతా? ఏందన్నా? అందరూ బాగుండాలి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అది మాట్లాడండి. అందరూ సమాజం అంతా ఆదరిస్తుంది. ఎంతసేపు క్రైస్తవ మతం మీద, ముస్లింల మీద ఏడుతున్నారు? కోవా బన్ ఏంటి? ఆడు పేదోడు, వాడిపైన కూడా మతోన్మాదం చూపించారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? కోవా బన్ ఇష్యూలో ఆడు సామాన్యుడు, కూలీనాలి చేసుకునేవాడు. ఈ రోజు అబాస్పాలైంది ఎవరు అబాస్పాలైంది? ఈ రోజు కోవా బన్ ఇష్యూలో ఎంత చిల్లరగా చేసుకుంటున్నారు మీరంతా. ఎక్కడ కాపాడుతున్నారు? మత గొడవలు ఏందన్నా ఈ మత గొడవలు? స్వాతంత్ర సమరయోధంలో హిందువులేనా మొత్తం పోరాడింది? స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింలు లేరా? అధిక శాతం ముస్లింలు ఉన్నారు స్వాతంత్రోద్యమంలో. అదే స్వాతంత్రోద్యమంలో హిందువులు కాదు, ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు. ఈ భారతదేశం అందరిదే, ఎవడమ్మ సొత్తు కాదు. భారతదేశం హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ బాగుండాలి. నువ్వు నేను చెప్తే చూపేట అంత ప్రాణత్యాగం చేస్తే వేరే దేశం ఎందుకు కోరుకుంటారా బాబు? ఏం మాట్లాడతావు ఊరక? ఇంకెంతకాలం మమ్మల్ని మభ్య పెడతారు? వినవయ్యా, ఈ పావబన్ను విషయం అనేది 10 రూపాయలకి రాదు. అందులో ఏదో కల్తీ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మాకు జిహాదులు ఎక్కువ అయిపోయినాయి. మా ఆడపిల్లల్ని మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకుని చంపుతున్నారు కొంతమంది ఉన్మాదులు. అవి పూజారి గుళ్ళో గంజాయి మొక్కలు పెట్టాడంట. పెళ్లిళ్ళు చేసుకొని ఎవరైనా సవ్యంగా సరే మతపరంగా పెళ్లి చేసుకున్నారు సరే, వాళ్ళు హ్యాపీగా జీవనాన్ని కొనసాగిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. అభ్యంతరం ఎక్కడ ఉంటుంది? చంపినప్పుడు అభ్యంతరం ఉంటుంది ఏంటి, తర్వాత మతం మార్చి విదేశాలకు అమ్మినప్పుడు అభ్యంతరం ఉంటుంది. ఒక ఆడపిల్ల తండ్రికి అక్కడ నీ బిడ్డ అయినా, నా బిడ్డ అయినా, ఎవడి బిడ్డ అయినా, అప్పుడు వ్యక్తిగతంగా మన బిడ్డ అయితే ఆ నొప్పి మనకి తెలుసుద్ది. అదే విధంగా అతను 10 రూపాయలకు బండి అమ్మటం అనేది, అందులో ఏం పెట్టి అమ్ముతున్నాడు ఎవడికి తెలుసు. అవండి 10 రూపాయలకి ఏ విధంగా అమ్ముతున్నాడు. అదే విధంగా ఇప్పుడు ధూపం వేశారు, ధూపం వేసేది కూడా కరెక్ట్, అది కొట్టుకున్నారు. అవునండి నేను తప్పు చేశానని. ఆ ధూపం వల్ల లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. మొన్న కూరగాయలు మురుగుంట్లో కడిగిస్తున్నాడు.
ఆ తినే ఆహారం మీకు ఉపయోగిస్తున్నారు. మీకు ఇవన్నీ మీకు బట్టి అర్థం మీకు కావట్లేదు. మీ కంటి క్రైస్తవుల పైన ముస్లిం పైన విషం చెప్పడం మీరు ఆపరు. మీరు ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. ఇక మీరేంటంటే మతోన్మాదం మీకు అణువణువున నిండిపోయింది. మతోన్మాదం అణువణువున నిండిపోయింది. మీరు మారరు. మీరు ఉన్మాదులు. మీ పైన మా పోరాటం ఆగదు. నీకు ఆర్ఎస్ఎస్ అంటే సరిగా అర్థం తెలియట్లేదు. నువ్వు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు అందరిని ఫోన్లు చేసి బెదిరించేవాడు అవుతావు. ఏంది నాగరాజు అన్న ఇదంతా చెప్పు. ఏమండి మీరు ఎక్కడున్నారు? ఏంటి ఎక్కడ ఉంది ఊరుక? ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు?